ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడేయును గాక. మీకు ఒక విషయం తెలుసా? మీరు చిన్న పిల్లల్లాగా సంతోషంగా ఇష్టంగా తగ్గించుకొని చప్పట్లు కొట్టినప్పుడు కూడా దేవుని దృష్టి మీ మీదకి వస్తుంది. కానీ మీరు లేదు, నువ్వు బిగ్గరగా స్తుతించడంలో లాభం ఉంది. నీ పక్కనే సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉండే వ్యక్తి కూడా నువ్వు స్తుతిస్తుంటే ఉలికిపడి నీతో కలిసి స్తుతిస్తారు. నీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. రెండవది, ఏదైనా వాక్యము సత్యం నీకు అర్థమైతే ఎవరు చెప్పకుండానే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు దేవుడు అర్థమయ్యాడని సాతానుకు అర్థమైతే వాడు నీ మీద అధికారం చేయడానికి భయపడతాడు. ఆమేన్. స్తుతించు. నీ హృదయం చుట్టూన్న అజ్ఞానపు కోటలు కూలిపోయేటట్లు స్తుతించు. స్తుతించు. నీ తోటి వారందరూ వెలిగేటట్లు స్తుతించు. స్తుతించు. నీ స్వభావముకు పట్టిన చెదలు తొలగిపోయేటట్లు స్తుతించు. స్తుతిస్తూనే ఉండు. దివారాత్రములు స్తుతించడానికి కూడా ఇబ్బంది పడకు. స్తుతించు. నువ్వు ఎంత స్తుతిస్తే నీలో అంత ఖచ్చితంగా దైవ కార్యం జరిగే అవకాశం ఉంది. అయితే స్తుతించడంలో కూడా అర్థవంతంగా స్తుతించాలి. ఒకసారి ఓ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీవే శక్తిమంతుడవయ్యా అంటే విశ్వాసులందరూ అవును ప్రభువా. ప్రభువా నీవు దయాళుడవయ్యా. అవును ప్రభువా. ప్రభువా నీవే పాపుల రక్షకుడవయ్యా అంటే విశ్వాసులందరూ అవును ప్రభువా. మనకు అలవాటేంటి? అవును ప్రభువా. ఈయన ప్రభువా నేను మంచివాణ్ణి కాదయ్యా అంటే విశ్వాసులందరూ అవును ప్రభువా. అవును ప్రభువా. అంటే దేనికి అవును అంటున్నావు? ఎందుకు అవును అంటున్నావు? దేనికి హల్లెలూయా అంటున్నావు? దేవునికి స్తోత్రం అంటున్నావు? ఒకటి ఉంటుంది కదా. అలా కాకుండా అలవాటు అయిపోయి అవును ప్రభువా. ఒకసారి ఒక పాస్టర్ గారు, మనకు తెలిసిన ఆ బ్రదర్ కాళ్ళు విరిగిపోయినాయండి, మొన్నే బైక్ నుంచి పడి కాళ్ళు విరగొట్టుకున్నాడంట అంటే హల్లెలూయా అంటున్నారు. కాళ్ళు విరిగినాయంటే హల్లెలూయా ఏంట్రా? అలవాటు. ఒక ఆయన అయితే ఆమెన్ అంటున్నాడు, కాళ్ళు విరిగితే ఆమెన్ అంటే. సో మనం స్పృహలోకి వద్దాం. దేనికి ఆమెన్ అనాలో, దేనికి హల్లెలూయా అనాలో, దేవునికి స్తోత్రం అనాలో మనం ఎరిగి నడుచుకోవడం. ఇట్లా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం స్పృహ కలిగి ఉన్నాం అనుకోండి, పెద్ద పెద్ద విషయాలు మనకు అర్థమయ్యేటట్లు చేస్తాడు దేవుడు. ఆమేన్. మీరు అనండి ఒకసారి ఆమేన్ అని. నవ్వుతూ అనండి. ఆమేన్ కాదు, నవ్వుతూ ఆమేన్. చిన్న పిల్లలు ఎప్పుడు స్తుతి నేర్చుకోవాలి. ఆమేన్. వెరీ గుడ్. చూడండి, అక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ వయసు దాదాపు ఒక 80 సంవత్సరాలు ఉంటుందేమో. చిన్న బిడ్డలాగా నవ్వుతుంది. ఆ నవ్వు చూస్తే నాకు ₹1,00,00,000 ఇవ్వాలని ఉంది, కానీ లేవులే. సరే, మీరు ఇలాగే సంతోషంగా ఉందురుగాక. ఆరోగ్యకరమైన సంతోషం. మీకు తెలుసా, ప్రార్థన గదిలో దేవుని గ్రంథంలోని కొన్ని సంగతులు అర్థమవుతుంటే కూడా తనివి తీరా ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ప్రభు నువ్వు బలి చేసావు, ఇక్కడ ఎంత తెలివిగా చేసావు, ఎంత వ్యూహంగా చేసావు, నువ్వు అర్థమయ్యావు ప్రభు నాకు ఇక్కడ అని. ఆయన అర్థమైతే కూడా ఆనందం కట్టలు దించుకుని. మీకు ఎప్పుడైనా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? బైబిల్ చదువుకొని భలే జోక్ చేసావు ప్రభు నువ్వు ఇక్కడ. అసలు ఈ శత్రువుకి అసలు ఈ విషయమే అర్థం కాలేదు, ఎంత వ్యూహంగా ఈ కార్యం చేసావు అని దేవునితో బైబిల్ చదువుతూ ఆనందించిన గడియ ఏమైనా ఉందా మీ జీవితంలో? ఒకవేళ లేకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రారంభించండి దేవునితో. ఊరికే బట్టినట్టు చదవద్దు. ఆ సంభవం, ఆ సిచ్యువేషన్లోనికి మనం కూడా వెళ్ళిపోదాం. దాన్ని డైరెక్ట్గా చూస్తున్నట్లే చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవుడే మన చేయి పట్టుకొని నడిపించునుగాక. బైబిల్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. అవన్నీ పర్వతాల రూపంలో, కొండల రూపంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నువ్వు కొండెక్కాలంటే ముందు అటు వెళ్ళడానికి మార్గం తెలియాలిగా.
తెలియాలా? నీ వెలుగును సత్యమును నన్ను నీ పర్వతం దగ్గరికి నడిపిస్తాయంటాడు భక్తుడు. కాబట్టి మన ఐడియాలజికల్ ఎర్రర్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ మనం అక్కడ దాకా వెళ్ళాలి. లేకపోతే చిన్నప్పటి నుంచి మనం ఏమేమి విని విని అలవాట్లో ఉన్నామో దాన్నే కరెక్ట్ అనుకుని భ్రమలో ఉండిపోతాం. 10 మంది కన్యకలు ఎంతమంది నిద్రపోయారు? ఎంతమంది మెలకుగా ఉన్నారు? అది తొందరేలా విన్నారా? 5 అనేస్తున్నాం. కానీ వాస్తవానికి బైబిల్లో అసలు ఆ మాట లేదు. 10 మంది పడుకున్నారు. ఇలాంటివి 3000 మిస్టేక్స్ బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి నమ్మేస్తున్నాం. ఎందరో మహానుభావులు భక్తులు ప్రాణం కంటే ఎక్కువ సేవ చేశారు. వాళ్ళు చేసిన సేవ ఫలితం ఈరోజు సంఘాలు ఇంత మర్యాదగా పద్ధతిగా కనీసం నిలబడగలిగాయి. ఇంత ప్రేమ, దేవుని ప్రేమ సంఘంలో ఉంది. భక్తులను ఎవరిని మనం ఏమనడానికి సరిపోం. కానీ నేనేమంటున్నానంటే వారు భక్తి నేర్పారు, ప్రేమ నేర్పారు, మాదిరి చూపించారు, మనకు విశ్వాసం నేర్పించారు. వారు చూడలేని వాటిని లేదా వారు గ్రహించలేని వాటిని లేదా వారికి అర్థం కాని విషయాల్ని దేవుడు మనకు అర్థమయ్యేటట్లు చేసే అవకాశం ఎందుకుంది? వారి వల్ల భక్తి నేర్చుకున్నాం కాబట్టి. వారు మనకు భక్తి నేర్పకుండా మనం బుద్ధిమంతులమేమీ కాలేదు. వారికంటే మనం గొప్ప వాళ్ళమో జ్ఞానం గలవారమో అని కాదు. వారు నేర్పిన భక్తి వల్ల, వారు నేర్పిన విధానం వల్ల, వారిచ్చిన అభిషేకం వల్ల మనం వారికంటే శూరకార్యములు చేయగల శక్తి పొందాం. ఆమేన్. గురువు గారికి అర్థం కాని సంగతులు శిష్యుడికి అర్థమైతే గురువుకి జెలసీ వచ్చిందనుకో, అతన్ని ఏమనాలి? సౌలు ఆత్మ బట్టినోడు అనాలి. కానీ గురువు గారికి అర్థం కాని సంగతులు శిష్యునికి అర్థమైతే గురువుకు ఆనందం కలిగింది అనుకోండి, అతన్ని ఏమనాలి? పౌలు గారు అనాలి. ఎందుకంటే పౌలు ప్రతి ఒక్కరిని సంపూర్ణుని చేసి నిలవబెట్టాలనుకుంటాడు. అరే నీకు భలే అర్థమైంది నాన్న, శబాష్ అంటే మీరిచ్చిన అభిషేకం వల్లే గురువు గారు అంటాడు శిష్యుడు. ఆ బంధం ఉండాలి. ఆమేన్. ప్రత్యక్షత నుండి ప్రత్యక్షతలోనికి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పెద్దలందరూ, క్రైస్తవ నాయకులందరూ మహానుభావులే కానీ వారందరూ మనుషుల్ని కట్టే పనిలో, నీతిమంతులుగా చేసే పనిలో, అభిషేకించే పనిలో, ప్రార్థన వీరులుగా చేసే పనిలో, భక్తిలో బలపరిచే పనిలో ఉండడం వల్ల ఈ చిన్న చిన్న మిస్టేక్స్ని చూడలేదు. ఇక్కడ నిందించాల్సిన ప్రస్తావన లేదు. ఇంకా ఇలా ఆలోచిస్తే దేన్ని సరి చేసుకోకూడదు, దేన్ని మాట్లాడినా ఇంకొకరిని నిందించినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఈ భూమి మీద సాతాను కొందరిని గురుగులుగా స్థాపించాడు కాబట్టి వాళ్ళు లేని అపార్థాలు పుట్టిస్తారు, సత్యమును అసత్యముగా మారుస్తారు, లేని ఉద్దేశాలు కల్పిస్తారు, లేని ఇంటెన్షన్ని క్రియేట్ చేస్తారు, మనుషుల్ని కించపరుస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. అపహాసకులు ఎప్పుడు భక్తులు కాదు. ఒకరిని అవమానించేవారు ఎప్పుడు భక్తులు కాదు, ఎప్పుడు నీతిమంతులు కాదు. ఎందుకంటే వారు తమకు తెలియని దాని గురించి మాట్లాడుతున్నారని యూదాపత్రిక 10వ వచనంలో ఉంటుంది. ఒకే అధ్యాయం కదా యూదాపత్రిక. స్వాభావికముగా తాము ఎరగని దాని గురించి మాట్లాడుతున్నారంట. ఇప్పుడు చెప్పండి, మనం ముందు స్వాభావికంగా కట్టబడుతూ, ఆ తర్వాత జ్ఞానంతో కట్టబడుతూ, ఆ తర్వాత ఆత్మతో నడుస్తూ సత్యము నుండి సర్వసత్యంలోనికి వెళ్ళాలి. సత్యము నుండి. కాబట్టి బైబిల్లో అందరూ కునికి నిద్రించారని ఉంది. 5 పడుకున్నారనే మాటే లేదు బైబిల్లో. ఇలాంటి మిస్టేక్స్ అనమాట. బైబిల్ డైరెక్ట్గా కనబడే విషయాలే, పెద్ద మర్మములు కూడా కాదు, చూస్తే అర్థమైపోతాయి. బైబిల్లో ఆత్మ ఫలములు అనే బహువచనం లేదు, ఫలం అనే ఏకవచనం ఉంది. కానీ మనం పలికేటప్పుడు ఫలములు అనేస్తాం. అట్లా సున్నైనను పొల్లైనను పోకూడదంటే మనం ఏకంగా ఉద్దేశాన్ని మార్చేస్తుంటాం. దేవుడు ఫలం అన్నాడు అంటే 9 తత్వములు కలిగిన ఒక్క ఫలం, అది ప్రతి వ్యక్తిలో ఫలించాలి అనే ఆలోచన దేవునిది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో పెద్ద మాట చెప్పనా? ఆ ఫలం మనం ఫలించలేం, పరిశుద్ధాత్ముడే మనలో ఫలింపజేస్తాడు దాన్ని.
పరిశుద్ధాత్ముడు మనలో ఫలింపజేయాలంటే మనం ఆయనకి అనుకూలంగా మారాలి. ఈరోజు నేను మార్చుకోవాల్సింది ఏదైనా నా ముందుకు వస్తే నేను వెంటనే మార్చుకోవడానికి సిద్ధపడాలి. అలా చనిపోయే లోపు మనలో మ్యాక్సిమం అన్ని మార్చేసి మనల్ని క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి తీసుకెళ్తాడు ఆయన మనల్ని. అందుకే ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఇదే స్లోగన్తో పనిచేస్తున్నా నేను గడిచిన 19 సంవత్సరాలుగా. నేర్చుకుందాం, మార్చుకుందాం. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఎందుకంటే భక్తులకు ఆయన యందు భయము భక్తి కలిగిన వారికి దేవుడు ఆయన మర్మములు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భక్తి జీవితం ఎక్కలేని ఎత్తైన కొండ కదా. దీంట్లోకి ఎక్కాలి అంటే అంత సులువైన విషయం కాదు. దేవుడే మన చేయి పట్టి ఎక్కిస్తే తప్ప మనం ఎక్కలేం పైకి. మనం దేవుని చేయి పట్టుకుంటే ఎక్కుతామంటే అది కుదరదు. ఎందుకంటే మనం ఆయన చేయి విడిచిపెట్టేస్తాం, భయపడి పడిపోతాం. మనం ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఆయన ఎక్కించడు, ఆయనే మన చేయి పట్టుకున్నప్పుడు ఎక్కిస్తాడు. ఇప్పుడు ఆయనకి మన చేయి పట్టుకోవాలనిపించాలి, ఆయనకి మన చేయి పట్టుకోవాలనిపించాలి. అందుకే నేనేమంటానంటే స్వాభావికంగా మనం మారుదాం, రూపాంతరం చెందుదాం. మీరు చెప్పండి, మనం అందరం ఒకప్పుడు మంచి వాళ్ళమా? ప్రాచీన స్వభావం మనది మంచిదా? చిన్నప్పటి నుంచి మనం మంచి వాళ్ళమా? రోజులు గడుస్తున్న కొద్దీ మనకు బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, స్వభావం మారింది, ఆలోచన విధానం మారింది. భక్తిలో కొనసాగుతున్న కొద్దీ పరివర్తన చెందుతున్నాం. మీకు తెలుసా, మనం అందరికీ మంచి వాళ్ళంగా కనబడం. మన బంధువులకి మనం చాలామంది నచ్చుతామా? మరి ప్రపంచం మొత్తానికి మీరు నచ్చుతారంటే ఎలా నిజం అవుతుంది? ప్రపంచం అంతా మిమ్మల్ని ఎలా పోగొడుతుంది? తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కొందరికి పచ్చ కళ్ళ కామెరలు వస్తాయి. అదేనా పచ్చ కామెరలా? ఓకే, తిట్టడం రాదు బ్రదర్ అసలు. అదే ప్రాబ్లం వచ్చేసింది. 13 సంవత్సరాల చిన్న వయసులో లోకంలో కలిసిపోవాల్సిన నేను దేవునిలో కలిసిపోయాను. 13 సంవత్సరాల చిన్న వయసులోనే సేవకు వచ్చేసాను. లోకంతో కనెక్షన్ చాలా తక్కువ. స్నేహితులతో, బంధువులతో, అందరితో కనెక్షన్ చాలా తక్కువ. వాళ్ళు తిట్టుకుంటారు, వీడెప్పుడు మాతో కలవడు అని. ఏం చేద్దాం? ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం దొరుకుతుంది. చాలా చిన్న వయసులో అట్లా వచ్చాను. మనం బంధువులకి నచ్చం, పెళ్ళికి వెళ్ళను, ఫంక్షన్కి వెళ్ళను, ఎవరు తెలీదు. వాళ్ళు తిట్టుకుంటారు, వాడు మనతో కలవడు, వాడికి గర్వం అంటారు. నాకు గర్వం అన్న సంగతి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు కదా. వాడు మనతో అసలు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కలిసే లేడు, వాడికి గర్వం అంట. ఇదేం స్టేట్మెంటు? ఒకసారి ఒక పెళ్లిలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మనుషుల స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నాను, అందుకే మీకు వాక్యం అర్థం అవడానికి ముందు ఇది చెప్తున్నాను. పెళ్ళికి వెళ్ళాను. నాకు తెలిసి ఇప్పటికి దాదాపుగా ఒక 16 సంవత్సరాల క్రితం ఎప్పుడో అనుకుంటాను. ఫొటోస్ వేయరు కదా, పేపర్ దాని మీద పేరు మాత్రమే ఉంటుంది. నేను సేవ చేసే దగ్గర నుంచి అదొక 200-300 కిలోమీటర్లు. వెళ్ళిన తర్వాత కూర్చున్నాను. అదొక పల్లెలో జరుగుతుంది. ఒక సేవకుడు తన కుటుంబంలో వివాహం చేస్తున్నాడు. నాతో చిన్న సందేశం ఇప్పించమన్నాడు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు. నేను అన్నాను, నాకు అంత అనుభవం లేదండి, పెళ్లి గురించి నేనేం చెప్తాను, పెద్దలు ఉంటారు కదా, నన్నెందుకు పెళ్లి వాక్యానికి పిలుస్తున్నారు అన్నాను. ఆయన అన్నాడు, లేదు, మీరు చాలాసార్లు సంఘమును గూర్చి, క్రీస్తుని గూర్చి మాట్లాడారు కదా, అది మాట్లాడండి చాలు. వివాహము క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉన్న సాదృశ్యం అన్నారు, అదే మాట్లాడండి, మేము అదే వింటాం. హెచ్చరికలు, బుద్ధి మాటలు చెప్పడానికి పెద్దలు ఎందరో అనుభవజ్ఞులు ఉంటారు, కానీ వాక్యపును రుచి చూపించండి, వాక్యపు లోతు చెప్పండి చాలు అన్నారు. వెళ్ళాను. చాలా ఉక్కపోత. చెట్టు కింద చాలామంది కూర్చొని ఉంటే అక్కడ ఒక చైర్ వేయమన్నాను. వాళ్ళ మధ్యలో ఒక చైర్ ఖాళీ చేసి నన్ను కూర్చుని పెట్టారు. ఇటు ఒక 10-15 మంది, ఇటు ఒక 10-15 మంది ఉన్నారు. చుట్టూ చెట్టు దగ్గర కూడా నిలబడి ఉన్నారు చాలామంది. నా పక్కన కిరణ్ పాల్ అంట, ఎక్కడి నుంచో పిలిచారు వాక్యం చెప్పడానికి. మంచోడే కాదంట, గర్విష్ఠంట, చాలా ఎక్కువ కోపం అంట.
అని చెప్తున్నాడు. అటు ఉన్న వాళ్ళతో చెప్తూ, తెలుసా బ్రదర్ కిరణ్ పాల్ అంటున్నాడు నన్ను. ఏంటి ఆ సౌండ్ ఏంటి? బాబోయ్, మీరు చాలా తెలివైన వాళ్ళు. నిజంగా మాకంటే మీరే తెలివైన వాళ్ళు. ఒకసారి సభలో ఇలాగే మీరు అటు ఇటు చూడొద్దు అంటే అందరూ మాట ఇచ్చారు. చూడం సార్, ఇప్పటి నుంచి తల తిప్పమంటే తిప్పమన్నారు. నాకు మెసేజ్ చివర్లో అలా కొంచెం పొడి దగ్గు వస్తుంటే ఆ చివర్లో కూర్చుని ఒక పాస్టర్ గారు బాటిల్ తీసుకుని స్టేజ్ ఎక్కుతూ ఇలా చివరికి వచ్చి పైకి వస్తుంటే నాకేం మాట ఇచ్చారు అందరూ? తల నిజంగా తిప్పలేదు, తల తిప్పకుండా తల తిప్పేస్తున్నా. ఎంత తెలివైన వాళ్ళు చూడండి. మీ దగ్గర ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది. మేమే అమాయకులం, మీకేం తెలియదు అనుకుంటాం. ఇప్పుడు కూడా హల్లెలూయా చెప్తారా? కొందరికి ఎక్కువ నవ్వొస్తే కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. జోక్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఎక్కువ స్తుతి చేయడం అలవాటు వారికి. మంచిదే. నవ్వినా ఏడిచినా నీ తలంపులే అని ఒక భక్తుడు పాట రాశాడు. చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో దాన్ని పాడినట్టు 18 years బ్యాక్ ఎప్పుడో విన్నాను నేను ఆ పాట. నేను నవ్వినా ఏడిచినా నీ తలంపులే, నన్ను కొట్టినా తిట్టినా నీ తలంపులే, నేను బ్రతికినా మరణించిన నీ తలంపులే అని రాశాడు. ఆత్మదేవుడే జరిగించునుగాక. నా పక్కనే కూర్చొని ఆ రోజు, మీకు తెలుసా కిరణ్ పాల్ ఎప్పుడేం చూసారా? నేనన్నా ఆయన అలాంటి వాడు, కోపిష్టి, గర్విష్టి, అవన్నీ మీకెవరు చెప్పారు బ్రదర్ అంటే, మా అన్నయ్య చెప్పాడు అన్నాడు. అన్నయ్యకి ఎవరు చెప్పారు? ఇంకెవరో చెప్పారు. ఆ ఇంకెవరికో ఎవరు చెప్పారు? ఇంకెవరెవరో చెప్పారు. ఇలా ఉంటుందన్నమాట. చెప్పాను కదా సాతాను గాడికి కొరియర్ ఆఫీసులు ఉన్నాయని. వాడికి కొరియర్ ఆఫీస్లో కొరియర్ బాయ్స్ అనమాట మనం అందరం. ఒకరి నోట్లోంచి మాట ఇంకొకరికి అలా పంచుతూనే వెళ్ళిపోతాం, తప్పొప్పుల గురించి ఆలోచన లేకుండా. కొద్దిసేపు గడిచిన తర్వాత ఆయన నా గురించి కదా, ఇంకా 10 మంది, అదిగో వాడు కూడా ఈవిడ కూడా అని మాట్లాడుతూనే ఉన్నాడు. వాడికి ఎవడన్నా కామెంటరీ జాబ్ ఇచ్చాడా? అదే పనిలో ఉన్నాడు. నేనన్నా ఇతను కరెక్ట్ పర్సన్ కాదు, ఇలాంటి వ్యక్తి సంఘంలో ఒకడు ఉంటే చాలు, సంఘం అంతా చెడిపోతుంది అనుకున్నాను. కొద్దిసేపటికి కిరణ్ పాల్ గారు మన మధ్యలోనే ఉన్నారు. ఆయన దాదాపుగా అరగంట పైబడి ఇక్కడే వచ్చి కూర్చొని ఉన్నారు, ప్రజల్లోనే ఉన్నారు. ఆయన వస్తారు, వాక్యం చెప్తారు అంటే లేస్తున్నాను నేను. అప్పుడు ఇదేం షూటు ఇదేం లేదు, ఉట్టిగా వైట్ అండ్ వైట్. నేను చెప్పాను కదా ఎప్పుడు వైట్ అండ్ వైట్, వైట్ ప్యాంటు వైట్ షర్టు లేదా వైట్ లాల్చి, అట్లాగే ఉండేవాడిని నేను అప్పుడు. 8:30 గంటల ప్రార్థన. సాయంత్రం అంతా ఏదో ఒక రాత్రి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి సభ లేదా సువార్త. ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ప్రార్థన, సాయంత్రం నుంచి రాత్రి వరకు సువార్త, రెండోది రాత్రులు ఏదో ఒక ఇంట్లో ప్రార్థన. అలా 700 పైచిలుకు గ్రామాలు తిరిగాను నేను. 700 పైచిలుకు గ్రామాలు తిరిగాను. సైకిల్ పైన, కాలినడకన, ఆటో, ఎన్నోసార్లు బస్ స్టాండ్స్లో పడుకున్నా నేను. ఎన్నోసార్లు బస్ స్టాండ్లో పేపర్ బండ్ల కోసం ఎదురు చూస్తూ పడుకునేవాడిని. బస్సులు ఉండేవి కాదు. 3 గంటలకు, 2 గంటలకు, 4 గంటలకు పేపర్ బండ్లు వస్తాయి, బొలోరో లాంటివి. దాంట్లో ఎక్కి ఒక చోట నుంచి ఇంకో చోట డ్రాప్ చేస్తాడు. మళ్ళీ అక్కడ ఇంకో బస్ కోసం వెయిట్ చేసి అక్కడి నుంచి ఇంకో చోట దిగి, లేదంటే లారీ దొరికితే లారీ ఎక్కి, అలా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం. దాదాపుగా నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలు అదే పనిలో కష్టపడ్డా నేను. ఆ తర్వాత ఈ 11-12 సంవత్సరాలుగా దేవుడు నన్ను దేశ విదేశాలు తిప్పి, అనేక రాష్ట్రాలు తిప్పి వాడుకున్నాడు. సింపుల్గా అనేస్తారు, బాగా ఎదిగి వాడబడుతున్న సేవకుని చూస్తే ఆయనకి ఏంటండి, ఆయనకి ఏం తక్కువ అండి, మన కష్టం ఆయనకి ఏం తెలుసండి, మేము రోడ్డున పడి సువార్త సేవ చేసే వాళ్ళ బాధలు ఆయనకి ఏం తెలుసు, ఇలా మాట్లాడిస్తుంటారు చాలామంది. ఒకరోజు నిన్ను కూడా నీ యథార్థతను బట్టి, నీ కష్టాన్ని బట్టి దేవుడు హెచ్చిస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది, ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది, ఎంత చెట్టుకు అంతే గాలి ఉంటుంది. మీకు తెలుసా, ఒక పెద్ద గాలి వస్తే పెద్ద చెట్టు అయినా పడిద్ది కానీ చిన్న చెట్టు పడదు. అది అలా వంగి మళ్ళీ లేచిద్ది. ఇది నవ్వుకుంటుంది పెద్ద చెట్టు పడిందని.
నువ్వు పెద్దగా అవుతావుగా మెల్లిగా, అప్పుడు తెలిసి వచ్చింది నీకు కూడా. కాలం అన్నిటిని నిరూపిస్తుంది. చెప్పాను కదా మార్నింగ్, భక్తి సాధన ఎప్పుడు కాలంతో పాటు కొనసాగాలి. చాలా ఓపిక అవసరం, చాలా ఓపిక అవసరం. నాకు కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలని మీరు ప్రార్థనలు చేస్తారు. గర్భవతి అవ్వగానే గట్టిగా గుద్దు గుద్ది బయటికి నెడితే వచ్చేస్తుందా బిడ్డ? ఎన్ని రోజులు ఓపికతో ఉండాలి? ఏమండి, నేను 3 నెలల నేను ఆగలేను, ఇప్పుడే నా బిడ్డను చూడాలని ఎక్కడ చూస్తావు? ఓపిక కావాలి. ఒక కొత్త సృష్టి బయటికి రావడానికి ఓపిక కావాలి. ఒక కొత్త కార్యం జరగడానికి ఓపిక కావాలి. ఆమెన్. ప్రతిదానికి సమయం కలదు. ఏదైనా సమయంతోనే ముడిపడి ఉంది. మీరు చెప్పండి, ఆయన భూమి మీదకి రావడానికి కాలం పూర్తయినాకే వచ్చాడా లేదా? ఆయన కాలం పూర్తయ్యే వరకు ఉన్నాడా లేదా? మళ్ళీ కాలం పూర్తయితేనే వస్తాడా లేదా? సమయం జరిగేటట్లు, సమయానికి అనుకూలంగా అన్ని నెరవేరేటట్లు చేశాడా లేదా? మరి మనం ఏమిటి ఇంత స్పీడ్గా ఉన్నాం? ప్రార్థన చేసుకోగానే వచ్చేస్తా సార్, ఏమైనా కడబడిందా సార్ నా గురించి? ఏమైనా విడబడిందా సార్ మీకు? నా గురించి మీకు ఏమనిపిస్తుంది సార్? నాకేమనిపిస్తుందంటే, నీకు షుగర్ ఎక్కువైందని అనిపిస్తుంది. మీకు చాలా బాగా అర్థమైపోతుందండి. అలా అంటే బాగోదని ఇలా అన్నా. ఏమైనా అర్థమైందా? అందుకే ఆగట్లేదు, తొందర ఎక్కువ. భక్తి సాధన ఎప్పుడు అలా కాదు. అనుభవం, పరిశుద్ధాత్మని సహవాసం, మనలో మార్పు, అనుభవ జ్ఞానం. నేను తొందరపడ్డ సందర్భాలు ప్రారంభంలో ఉన్నాయని చెప్తున్నానుగా. చిటికేసి పిలవడం అదంతా తెలియక, తెలుస్తూ వచ్చిన కొద్దీ చాలా మారాయి. సంఘం ముందు కూడా ఇదిగోండి, ఈ విషయంలో నేను పొరపాటు బోధించాను, ఈ విషయంలో ఈ పద్ధతి సరిగ్గా లేదు, తప్పుగా మనం దీన్ని అర్థం చేసుకొని తప్పుగా ఇన్నాళ్ళు చేసాం, దీన్ని ఇక మీదట వాక్యానుసారంగా ఇలా సరి చేసుకుందాం అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నా ప్రారంభ సేవలో. అప్పుడు సంఘం కూడా యథార్థంగా ప్రతి విషయాన్ని నేను సరి చేసుకుంటే, నేను సరి చేసుకుంటాను, సంఘం అంతా సరి చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆమేన్. కొందరు ఉంటారు, వాళ్ళకు ప్రథమమైన స్థానం ఇవ్వలేదని జెలసీగా ఫీల్ అవుతారు. కోరాహుల్లాగా లేని వార్తలు పుట్టించేస్తారు, అపనిందలు వేస్తారు. పోతిఫర్ భార్యల్లాగా కూడా చాలా మంది ఉంటారు. ఏం చేద్దాం? ఏం చేయగలం? ఓపికతో ఉంటే యోసేపులాగా గెలిచొస్తాం. దేవుని నమ్ముకుందాం. ఏం చెప్పట్లవి? దేవుని స్తుతించాలంటే స్తుతిస్తే పూర్తిగా స్తుతిద్దాం, సగం సగం వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సాతానుకు భయం పుట్టేటట్లు స్తుతి చేయాలి సంఘం. మీకు తెలుసా, మౌనంగా ఉండి స్తుతి చేసే టైం ఉంది, ఆర్భాటించి స్తుతి చేసే టైం ఉంది, సంగీతంతో స్తుతి చేసే టైం ఉంది, మనసుతో ఆరాధన చేసే స్తుతి కూడా ఉంది. ఆమేన్. సరిగ్గా పెళ్లి దగ్గర కదున్నాను నేను. నన్ను అక్కడికి పిలిచారు. నేను లేచి వెళ్తుంటే, ఆగాగు, కిరణ్ పాల్ గారు వస్తారు చూపిస్తాను అంటున్నాడు నన్ను. నేనన్నా, సరే నేను అక్కడికి వెళ్ళి కొంచెం నీళ్ళు తాగి వస్తాను, చూపించొచ్చులే అన్నాను. వెళ్ళి కొంచెం వాటర్ ఉన్నాయని అడిగితే ఇచ్చారు, కుండలో నీళ్ళు తీసి తాగాను. పైకి ఎక్కాను, మెట్లు ఎక్కి స్టేజ్ మీదకి వచ్చేసరికి కిరణ్ పాల్ గారు నన్ను పరిచయం చేసి ఒక ఫ్లవర్ ఇచ్చారు నా చేతికి. బొకే కాదు అది, ఒక రోజ్ ఇచ్చారు. తీసుకున్నాను. మైక్ ఇచ్చారు, వైర్ మైక్ అనమాట. నేను దాన్ని అలా సర్దుకొని, ఫస్ట్ నా చూపు ఎడబడింది తెలుసా? ఆ చెట్టు కింద వాడి మీద పడితే వాడు లేడు అక్కడ, గయప్ లేడు ఇంక అక్కడ. ఎక్కడున్నాడో వీడిని వెతుక్కోవాలి, ఖచ్చితంగా వాడితో మాట్లాడాలి అని అనుకున్నాను. ఆ రోజు ఒక 20 minutes ప్రసంగం. పెళ్లి ప్రసంగం అంటే ఇంకా అరగంటల కంటే ఎక్కువ చేయకపోవడం మంచిది. మళ్ళీ మన పెళ్లి చేస్తారు డబల్, ఎందుకులే అని చెప్పేసి 20 minutes మాట్లాడాను. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. పెళ్లిలో కూడా నేను 3 చేస్తాను: సువార్త, నియమము, వాక్య జ్ఞానం. ఈ 3 ప్రకటించేస్తాను. కట్టే కొట్టే తెచ్చాను. కొన్నిసార్లు అది 40 నిమిషాలు అవుతుంది, గంట కూడా అవుతుంది. ప్రజలు ఎవరు కదలరు. పెళ్ళికి వస్తే క్రీస్తు నెరగని వాళ్ళు కూడా చాలా మంది కూర్చొని ముచ్చట్లాడుతూ ఉంటారు కదా. దేవుని మహాకృప, నేను వేదిక ఎక్కిన 5 నిమిషాలకు మొత్తం అంతా సైలెన్స్ అయిపోతుంది.
పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళు దాన్ని అనుభవించి, అన్న ఎలా సాధ్యం, పెళ్లిలో ఇంత సైలెన్స్గా వాక్యం ఎలా వింటున్నారు? ఆత్మదేవుడు పని చేస్తే అలాగే జరుగుతుంది. ఆమేన్. ఆత్మదేవుని కార్యమే జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సేమ్ అలాగే మీ ఇంట్లో కూడా జరగాలి. ప్రార్థన అనగానే మీ చిన్న చిన్న పిల్లలు కూడా సైలెన్స్ అయిపోవాలి. ఆత్మదేవుని బతిమాలండి, ఆయన సహాయం చేస్తాడు. మీ బంధువుల్లో కూడా అరే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మనం సైలెన్స్ ఉండాలని వాళ్ళకు కూడా అర్థం కావాలి. అంత కార్యం జరగాలంటే ఆత్మదేవుని బతిమాలుకోవాలి, ఆయన వేడుకోవాలి, ఆయన అద్భుతం చేస్తాడు. ఆమేన్. వాక్యం చెప్పేసిన తర్వాత ఈ అబ్బాయి ఎక్కడున్నాడో వెతుక్కుంటుంటే ఆ మూలను ఒక దగ్గర 4-5 నిల్చున్న చోట భోజనం చేస్తున్నాడు. నేను సైలెన్స్కి వెళ్ళి బ్రదర్ అని చేసా. ఉలిక్కిపడ్డాడు. అంటే మాట తడు. కూల్ టెన్షన్ పడుకో అన్న, మీరని తెలీదు, నేను తెలియకపోతే చెప్పేస్తావా అన్నా? సారీ అన్న. ఏం సారీ? ఎంతమందికి చెప్పుంటావు ఇలాగా? ముందే డస్ట్బిన్ మైండ్ సెట్లు ఎక్కువ ఈ భూమి మీద. ఏది వేస్తే అది మోసుకొని తిరిగే వాళ్ళు ఎక్కువ, ముందు వెనక తెలియకుండా. అందుకే పౌలు అన్నాడు, కుక్కల విషయమై 2 స్వభావాలు, వాంతి చేసి తినే కుక్కలు ఉన్నాయి, అనవసరంగా మొరిగే కుక్కలు ఉన్నాయి. ఈ స్వభావాలు అలాంటివి. 10 కుక్కలు అరుస్తుంటే ఏదైనా కుక్కను ఎందుకు అరుస్తున్నావంటే నాకేం తెలియదు, ఆ కుక్క అరిసినందుకు నేను అరిశానంటది ఆ కుక్క అరిసినందుకే. చూడండి, ఇక్కడ 2 కుక్కలు అరిస్తే పక్క వీధి నుంచి అన్ని అలా తోకొప్పుకుంటూ వచ్చి అరుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏంటి నిజమేంటి అబద్ధం ఏంటి తెలుసుకోరు. ఏం లాభం? అలా ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాట్లాడే వాళ్ళతో ఆత్మదేవునితో ఎలాంటి సంబంధం లేదు వారికి. వారిని దేవుడు ఉమ్మివేస్తాడు తొందరలోనే. ఎందుకంటే మీ వల్ల అనేకుల హృదయాలలో చేదు నాటబడుతుంది, అబద్ధం, తప్పు, ద్వేషం, దూషణ నాటబడుతుంది. వద్దు, అది భక్తి సాధన కాదు. ఏం తెలిసినా ఏం తెలియకపోయినా, ఏమనిపించినా ఏమనిపించకపోయినా, నేను మాట్లాడితే ఆ మరియను రాళ్లతో కొట్టి చంపుతారు, ఆమెను నిందించొద్దు అని సైలెన్స్గా వేరే చోటికి వెళ్ళిపోవాలనుకున్నాడు యోసేపు. నిందించనొల్లక. అది నిజమైన వ్యక్తిత్వం అంటే, దేవునికి నచ్చిన వ్యక్తిత్వం కదా. యోసేపు పోతిఫర్ ఇంట్లో అధికారిగా ఉన్న యోసేపు ఒక్క మాట నోరు తెరిచి జరిగింది మాట్లాడితే యోసేపు నిరూపించబడతాడు. కానీ అలా మాట్లాడితే యజమాని పరువేమవుతుందో. ఆయన తన భార్య కంటే ఎక్కువ నన్ను నమ్మి నాకు అధికారాలు తాళపు చేతులు ఇచ్చాడే. నో, దేవుడే నిరూపిస్తాడు. నేను అసలు ఇప్పుడు మాట్లాడినని నింద మీదేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఎవరిని నమ్మి? మనం ఆయన్ని నమ్మంగా, మనం మన నోటిని నమ్ముకుంటాం. మనం తిరిగి ఇంకో మాట అనే వరకు గ్యాస్ ట్రబుల్ తగ్గదాయే. అందరికీ బుడ్డీలు గ్యాస్ ట్రబుల్, ప్రతి ఒక్కడికి గ్యాస్ ట్రబులే. చిచ్చి ఎంత నీచ స్వభావమో చూడండి. నోరు వాడకపోతే ప్రశాంతంగా ఉండదు. నన్ను అంటావా, నేనేమనుకున్నావు? అనుకోవడానికి ఏముంది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ధూళి కంటే నువ్వు తక్కువ. సింపుల్గా చెప్పనా, ఈ మధ్య చాలా సభల్లో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీకు ఇస్తాను. ఆ తర్వాత మరలా ఈ పౌలు ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నాడో వివరిస్తానే. ఇది మర్చిపోవద్దు, మనం ఇక్కడికి రావాలి మళ్ళీ. ఎందుకంటే ఇన్ని విషయాలలో మన మైండ్ సెట్ సరిచేయకపోతే అసలు దేవుని వాక్య మర్మములు అర్థమైనా వ్యర్థమైపోతాయి. ఎందుకంటే వాక్యము వింటే కాదు, జీర్ణం అవ్వాలి. ఈ జీర్ణం అయ్యేటట్లు చేసేదే పరిశుద్ధాత్ముడు.